నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ కవి రచయిత అందెశ్రీ అకాల మరణం యావత్ తెలంగాణకు తీరని లోటు. అందెశ్రీని కోల్పోవడం నాకు వ్యక్తిగతంగా తీరని లోటని కొనియాడిన సీఎం రేవంత్ రెడ్డి. అంతిమ యాత్రలో పాల్గొని పాడి మోసిన సీఎం, పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత. ఆసిఫాబాద్లో 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు. జూబ్లీ హిల్స్ లో ఓటేసేందుకు బద్దకిస్తున్న ఓటర్లు. ఉదయం 11 గంటల వరకు 20.76% నమోదు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్. ఆయన చేసినంత కరప్షన్ క్యాబినెట్ లో ఎవరు చేయలేదు. జగిత్యాలలో మీడియాతో ఎంపీ అరవింద్ ఆరోపణ. నిజామాబాద్ నియోజకవర్గంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని వారు సీఎంఆర్ఎఫ్ సద్వినియోగించుకోవాలి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. భూభారతి ఎస్ఐఆర్ అమలు తీరుపై సమీక్ష. బోధన్ మండలంలోని చిన్న మావంది కొనుగోలు కేంద్రం పరిశీలన. తమిళనాడులోని రాయ్కొట్టాయికి చేరిన నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప భక్తుల మహాపాదయాత్ర 31 రోజు 909 కిలోమీటర్లు పూర్తయిందని భక్తులు వెల్లడి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లలో ఘనంగా మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్లు, ఉన్నతాధికారులు. శబరిమలకు అద్దె పద్ధతిలో ఆర్టీసీ బస్సులు 200 బస్సులు నడిపేందుకు నిర్ణయం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష స్వీకరణ కార్యక్రమం. పెద్ద ఎత్తున హాజరైన పీఠాధిపతులు, భక్తులు. ప్రముఖ కవి అందెశ్రీని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రముఖ కవి రచయిత అందెశ్రీ అకాల మరణం యావత్ తెలంగాణను షాకుకు గురిచేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆయన అంత్యక్రియలు ఈ రోజు గట్కేశ్వర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో హెచ్ఎండిఏ స్థలంలో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అందెశ్రీ అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ అందెశ్రీ అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆయన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందెశ్రీని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన తెలంగాణ కోసం చేసిన సేవలను గుర్తుంచుకొని పాఠ్య పుస్తకాల్లో జయ జయ హే తెలంగాణ గీతం పెడతామని అన్నారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, త్వరలోనే అందెశ్రీ స్మృతివనం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన పాటల సంకలనం నిప్పుల వాగు ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తెలంగాణ సమస్యలపై పోరాడే వారికి గైడ్గా ఉపయోగపడుతుందని, ఆయన రచనలతో 20,000 పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతి లైబ్రరీలో నిప్పుల వాగును అందుబాటులో ఉంచుతామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనికి సహకరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా కలిసి అందెశ్రీని పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. आरंभ करेगा आराम खान, फिर से भरेगा फिर बस, पेश करेगा पेश खान, आरंभ करेगा
Aram Khan. Ten, loading position. Ten, Ali Khan. ప్రముఖ కవి రచయిత అందేశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గడ్కేసర్లో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అందేశ్రీ పాడెను సీఎం రేవంత్ మోశారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందేశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందేశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను, రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం, రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ మందిరంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మందిరాన్ని ఎంపీ అరవింద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన యూనిట్ మార్చ్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఇతర జిల్లా స్థాయి అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. ఇబ్రాహీంపేట గ్రామ చెరువులో చేప పిల్లల విడుదలకు కృషి చేసిన వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సత్యం పెద్దలు సాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని ఇబ్రాహీంపేట పెద్ద చెరువులో కాంగ్రెస్ ప్రభుత్వం 100% రాయితీపై సరఫరా చేస్తున్న ఉచిత చేప పిల్లలను స్థానిక గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు రమేష్, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యం, సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో 1,80,000 చేప పిల్లలను ఇబ్రాహీంపేట గ్రామ చెరువులో వేయగా ఈసారి 3,78,000 చేప పిల్లలను విడుదలకు కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారులు అభివృద్ధి చెందాలని, డాలర్ల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఈ సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. గంగాపుత్రుడు డాలర్లను నమ్మి మోసపోకుండా ఉండాలని ఆయన గంగాపుత్రులకు సూచించారు. భారతదేశంలో 100% సబ్సిడీ ఇచ్చే పథకం ఈ చేపల పంపిణీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, మత్స్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు చెరువు మా ఏరియా చాలా పెద్దది. ఇబ్రాహీంపేట చెరువు తగ్గట్టు 3,78,000 పంపడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా 2,500,000 పెంచుతూ 3 లక్షలు 4 లక్షలు అట్లా వేయడం జరుగుతుంది. వీళ్ళు ఏదైతే సభ్యులు ఉన్నారో సంఘ సభ్యులు దాన్ని చేపను డెవలప్ చేసుకొని వీళ్ళు కూడా మత్స్యకారులు కూడా అమ్ముకొని మంచి డెవలప్ కావాలని ఈ దళాలు ఏదైతుందో దళాలకు అమ్మకుండా ఏదైతే ప్రభుత్వం మనకి ఇస్తుందో గవర్నమెంట్ రేటుకి వీళ్ళు అమ్మి మత్స్యకారులు అందరూ కూడా సీఎంఆర్ఎఫ్ పథకంను ప్రజలు ఆసుపత్రుల వైద్య సేవల కోసం సద్వినియోగం చేసుకోవాలని అర్పణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో 100 మంది లబ్ధిదారులకు 26,49,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని పరిస్థితిలో ఉంటే ఈ పథకం ద్వారా ఆదుకోవడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందేలా ప్రయత్నిస్తానని అన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాయకులు నాలెం రాజు, శ్రీధర్, శంకర్, కృష్ణ, రాఘవేంద్ర, కిషోర్, మట్టం పవన్, ఆనంద్ పాల్గొన్నారు. 100 చెక్కులు, వాటి విలువ 26,49,000 రూపాయలు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా మా నిరంతర ప్రయత్నం తర్వాత చాలామందికి 3 నుంచి 4 నెలల లోపల చెక్కులు రావడము, కొద్దిగా ఎక్కువ మొత్తం కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ ఏదైతే 4 నెలలు ఉందో, ఎందుకంటే పేదలు ట్రీట్మెంట్ కోసము అప్పు సొప్పు చేసుకుంటారు. కొందరు
పిసరు అవి ఇవి ఏదైనా ఉంటే కూడా అమ్ముకుంటారు. అందుకోసమే ప్రభుత్వము 2 నెలల లోపల ఈ చెక్కు ఇస్తే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా సబ్మిట్ చేసిన దాంట్లో కనీసం 50%కు తగ్గకుండా శాంక్షన్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇక్కడ ఈరోజు ఈ చెక్కులు తీసుకునే వాళ్ళకు నేను చెప్పడం జరిగింది. ఇక్కడ నాకు తెలియదు కానీ ఇక్కడ ఇందూరు భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఉన్నారు. రైతులు ఎంతో కాలంగా ఎదురు చూసిన సాదా బైనామాలను ఆన్లైన్ చేసినట్టు తెలిపారు. 2020 సంవత్సరం నుండి ఉన్న దరఖాస్తులను ఆన్లైన్ చేసినట్లు తెలిపారు. తర్వాత రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించినట్లు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉండి ఈ నెలాఖరులోగా వాటన్నిటిని పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆమెకు తాము జిల్లా తహసీల్దార్లను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 9 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా కొనుగోలు ప్రారంభమైన దృష్ట్యా అధికారులు క్షేత్రస్థాయిలో నుంచి తొలిత గతిన కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తి అయ్యాయని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ దత్తాత్రేయ్, ఎంపీడీఓ శంకర్ నాయక్ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా వడ్ల కొనుగోలు అనేది పీక్గా జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాను. సో నా ఇన్స్పెక్షన్లో భాగంగా వాటితో పాటు సోయాబీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. సోయాబీన్కి సంబంధించి మన జిల్లాలో 9 సెంటర్లు ఓపెన్ చేసినాం. అన్ని సెంటర్లో కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. దాన్ని విజిట్ చేసి చూడడం జరిగింది. ఇందులో భాగంగా రెవెన్యూ ఆఫీస్కి వచ్చాము. ఎడపల్లి లోపల మనకి సాదా బైనామాకు సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుండి క్లియరెన్స్ వచ్చింది. ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా ప్రాసెస్ చేస్తుంది. సో 2020లో అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా చట్టం లోపల ఇన్కార్పొరేట్ చేసి కోర్టు నుండి కూడా ఆనరబుల్ హైకోర్టు నుండి కూడా క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటిని ప్రాసెస్ చేస్తున్నాం. ఈ మంత్ లోపల మొత్తం క్లియర్ చేయాలనేది గవర్నమెంట్ సైడ్. ఎస్సీ/ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావుకి ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ జిల్లా సివిల్ జడ్జ్ శ్రీ ఉదయ భాస్కర్ రావుకి ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్సీ/ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ సభ్యులు. నిజామాబాద్లో 6 నెలల వ్యవధిలో వీడి కాసి ఆగడాలపై విస్తృతంగా కృషి చేస్తానని రూబీలు కొనియాడారు. భవిష్యత్తులో ఇలాగే అనేక పదవులను అధిరోహించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాస్ చాండక్, సీనియర్ న్యాయవాదులు ఆశా నారాయణ, డాక్టర్ పులి జైపాల్, బాలరాజు నాయక్, వసంత్, వెంకటేష్, అన్వేష్, రోహన్, ప్రగతి తదితరులు పాల్గొన్నారు. ఉన్నతిపై వెళ్తున్నటువంటి డిఎల్ఎస్సీ సెక్రటరీ ఉదయ్ భాస్కర్ రావు సార్ గారికి నిజామాబాద్ ఎస్సీ/ఎస్టీ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున సార్ గారికి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. సార్ గారు కూడా భవిష్యత్తులో ఇంకా ఎన్నో పదవులను అధిరోహించి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష స్వీకరణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష స్వీకరణ మహోత్సవం మంగళవారం భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. మాతృనందనం, క్షేత్ర దర్శనం, ప్రాయచిత్తాలు, నంది శ్రద్ధం పూజలు చేశారు. ఈ మహాంతర కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి కాక కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ మహా కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగనుంది. బుధవారం సంపిండీకరణం, దశ దానములు, క్షూరకర్మ, దశ స్నానములు, 13న సావిత్రి ప్రవేశం, శిఖచ్ఛేదనం, యజ్ఞోపావిత త్యాగం కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. 13న సావిత్రి ప్రవేశం, శిఖచ్ఛేదనం, యజ్ఞోపావిత త్యాగం కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. చెప్పినట్టుగా కార్యక్రమం విధి విధానంగా చేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు మన ఆశ్రమాల మహాత్ములు కూడా చాలామంది, ఋత్వికులు చాలామంది ఉన్నారు. వారి యొక్క సమయం తీసుకున్నారు, చాలా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ఈ రోజుకు ఈ పూర్తి కార్యక్రమం ఇదైనట్టు. మరి మనం మహాత్ములు వచ్చింది కాబట్టి చుట్టుముట్టున్న యొక్క భక్తాదులందరూ కూడా భోజనం
బోధన్ మండలం చిన్న మావంతి గ్రామంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. సోయాబీన్ పంట నాణ్యత, తేమ శాతంను పరిశీలించిన కలెక్టర్ ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల సోయాబీన్ సేకరణ జరపారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద యంత్రం సాయంతో పంటను శుభ్రం చేస్తున్న తీరును గమనించి అధికారులకు సూచనలు చేశారు. రైతులు పంట ఉత్పత్తులు తెచ్చిన వెంటనే తేమ 12% లోబడి ఉంటే వెంటనే తూకం వేయించాలన్నారు. సేకరించిన పంటను జాగ్రత్తగా CWC గోడాన్లకు తరలించాలని అన్నారు. రైతులకు నిర్దిష్ట గడువులోపు బిల్లులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా మొక్కజొన్న, సోయాబీన్ సేకరణకు సంబంధించి పట్టా రైతు బయోమెట్రిక్ వేలిముద్రను తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధనను అమలు చేస్తుండడం వల్ల తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు కౌలు రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సడలింపు ఇవ్వాల్సిందిగా రైతుల పక్షాన మరోమారు కోరుతామని అన్నారు. కలెక్టర్ వెంట మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్, వ్యవసాయ అధికారి సంతోష్, స్థానిక అధికారులు ఉన్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 12.99 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్లకు రూపాయలు 15,000 చొప్పున సాయం అందిస్తూ రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. మొంతా తుఫాన్ వల్ల అక్టోబర్ 27 నుంచి 30 వరకు వరుసగా 4 రోజులు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుఫాను ప్రభావంతో వరంగల్, హన్మకొండ, వికారాబాద్, వనపర్తి, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తుఫాన్ వల్ల ప్రభావిత 16 జిల్లాలో 8,662 ఇండ్లు దెబ్బతిన్నాయని ఆయా జిల్లాల కలెక్టర్లు పంపిన నివేదికల ప్రకారం వీరికి తక్షణ సాయంగా రూపాయలు 12.99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. తెలంగాణలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టి చలి మొదలైంది. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. నిన్నటి వరకు డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కనిపించగా నేడు ఏకంగా సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 10.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాకుండా నిర్మల్లో 11.7 డిగ్రీలు, కామారెడ్డిలో 12 డిగ్రీలు, సంగారెడ్డిలో 12 డిగ్రీలు, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లోనూ చలి కుమ్మేస్తుంది. నగరంలోని HCU షేర్లింగంపల్లి 13.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్లో 14.7 డిగ్రీలు, గచ్చిబౌలిలో 15 డిగ్రీలు, మారేడుపల్లిలో 15.2 డిగ్రీలు, గాజుల రామారంలో 15.7 డిగ్రీలు, నేరెడ్మెట్లో 15.9 డిగ్రీలు, బేగంపేటలో 16.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్న పిల్లలు రాత్రి, తెల్లవారుజామున బయటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఓటర్లు ఓటేసేందుకు బద్దకిస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ లో ఇప్పటి వరకు అత్యల్పంగా పోలింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనే నమోదవుతుంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఉదయం 11 గంటల వరకు జూబ్లీహిల్స్ లో కేవలం 20.76% మాత్రమే ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం అవుతున్న ఈ సెగ్మెంట్ లో ఓటర్లు లేక అనేక పోలింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జూబ్లీహిల్స్ ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. కేవలం బస్తీలో తప్ప మిగతా ప్రాంతాల్లో పోలింగ్ కోసం ఓటర్లు కదలడం లేదు. ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన కల్పించినా ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు బద్దకిస్తున్నట్లు ట్రేడ్స్ ను బట్టి అర్థమవుతుంది. నమోదయ్యే పోలింగ్ శాతం అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్న నేపథ్యంలో ఇక ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు రావాలని అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. అయితే పోలింగ్ ముగిసే సమయానికి ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుందా లేక ఇలాగే ముందుకోడిగా సాగుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. మైనార్టీ సంక్షేమ దినోత్సవం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ, మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి జయరాజ్, డిపిఆర్ఓ తిరుమల, విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 11న మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకుంటారని, ఈ రోజే భారతదేశపు తొలి విద్యా మంత్రి మౌలానా
అబుల్ కలాం ఆజాద్ జన్మదినం కూడా అని పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు అబుల్ కలాం గులాం ముహిఉద్దీన్ అయిన మౌలానా ఆజాద్గా ప్రసిద్ధి చెందారు. భారత స్వతంత్ర సమర యోధుల్లో ఒకరైన ఆయన గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతిచ్చి 1920లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరి 1940లో రామ్గఢ్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1946 వరకు ఆ పదవిలో కొనసాగారు. స్వతంత్రం అనంతరం 1947 నుండి 1958 వరకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో విద్యా మంత్రిగా పనిచేసి భారతదేశ ఆధునిక విద్యా వ్యవస్థకు పునాది వేశారు. ఆయన ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రధాన విద్యా శాస్త్రీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1992లో మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించబడ్డారని కలెక్టర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన జెడ్ఐ పీసీకే సర్వీస్ పాయింట్ను ఎంపీ అరవింద్ ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మేరపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, బోగస్ రావణి, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర 31వ రోజుకు చేరుకుంది. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర నుండి శబరిమలకు చేపట్టిన అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర 31 రోజుకు చేరింది. తమిళనాడులోని రాయ్కోటాయ్ నుండి ఉదయం మొదలైన మహాపాదయాత్ర మహేంద్ర మంగళం వరకు 18 కిలోమీటర్లు కొనసాగింది. అనంతరం భిక్షను స్వీకరించారు. తిరిగి సాయంత్రం మహాపాదయాత్రను మహేంద్ర మంగళం నుండి పాలకోడ్ వరకు రాత్రి వరకు 13 కిలోమీటర్లు, మొత్తం 31 కిలోమీటర్ల దూరంను మంగళవారం పూర్తి చేసినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. బాసరలో అక్టోబర్ 12న చేపట్టిన ఈ మహాపాదయాత్ర 31వ రోజు వరకు 909 కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేసినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు విచారం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ముందుగా తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం ఢిల్లీ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన వారికి తీవ్ర సంతాపం తెలియజేశారు. మరియు ఈ రోజు స్వతంత్ర సమర యోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిరిపరాజు, నాయకులు డాక్టర్ బి శ్రీనివాసరావు, అగ్గు సంతోష్, చింతకాయల రాజు, నాలెం రాజు, పయం కురేష్, షేక్ సాదిక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తండ్రి కాజుద్దీన్, తల్లి హలియా బేగం, వారికి పుట్టిన సంతానం ఈయన. ఆయన చదువంతా ఇంట్లోనే జరిగింది. అలా తండ్రి చదివించిన తర్వాత టీచర్ కూడా ఇంట్లోనే ఆయన చదువు జరిగింది. ఆయన ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషలో మంచి ప్రావీణ్యత సంపాదించిన అబ్దుల్ కలాం. మరి ఆయన అసలు పేరు మొయినుద్దీన్ కలాం. అబ్దుల్ కలాం అనేది, అబుల్ కలాం అనేది ఒక బిరుదు, ఆజాద్ అనేది కలాం పేరు కాబట్టి ఆయనకు దాంతో అబుల్ కలాం ఆజాద్గా పేరుగాంచిండు. మరి ఆయన భారతదేశ స్వాతంత్రంలో కూడా కీలక పాత్ర పోషించిండు. నిర్మల్ జిల్లా బాసరా అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు చేపడుతున్న మహాపాదయాత్ర 31వ రోజు పాలకోడు అయ్యప్ప మందిరానికి చేరుకుంది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 31 రోజు పాలకోడు అయ్యప్ప మందిరంలో భిక్షదాతగా పసుపుల గోత్రం ఆర్మూర్ మహేష్, వారి ధర్మపత్ని లక్ష్మి, కొడుకు హర్షవర్ధన్, కూతురు వర్షిణి, అమ్మా నాన్న లక్ష్మీ రాజన్న, గ్రామం చెంగల్ ఈరోజు హర్షవర్ధన్ జన్మదినం సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కర్ణ కటాక్షాలు, అష్ట ఐశ్వర్యాలు కురిపించాలని కోరుకున్నారు. మహాపాదయాత్ర స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 45 రోజుల మహాపాదయాత్ర
మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 31వ రోజు పాలక్కోడ్ అయ్యప్ప మందిరం వద్ద భిక్షదాతగా పస్కుల గోత్రం ఆర్మూర్ మహేష్ మరి ధర్మపత్ని లక్ష్మి, కుమారుడు హర్షవర్ధన్, కూతురు వర్షిని, అమ్మ నాన్న రాజన్న లక్ష్మి, వీరి గ్రామం చెంగల్. ఇంత గత సంవత్సరం పాదయాత్ర వచ్చినటువంటి మన మహేష్ అన్న గురుస్వామి గారి కుమారుడు జన్మదినం ఈరోజు. హర్షవర్ధన్ జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరి కుటుంబ సభ్యులకు వీరికి అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టేశ్వరాలు ఉండాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే. ఇస్ట్రోజీవాడి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు తీరును జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఇస్ట్రోజీవాడి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజలతో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడి వరి కొనుగోలు ప్రక్రియ, తేమ శాతం, తుకం విధానం, ధాన్యం నిల్వ సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే కేంద్రంలో తుకం యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా, తగిన బస్తాల సరఫరా జరుగుతున్నదా అనే అంశాలను పరిశీలించారు. అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వరి కొనుగోలు నిర్వహించాలని, తేమ శాతం ఆధారంగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం ఎండబెట్టే ప్రదేశాలను పర్యవేక్షించి అవసరమైన సూచనలు, సలహాలు చేశారు. రైతులు సమయానికి చెల్లింపులు అందేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రంలో పారదర్శకత పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీల పనితీరును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 427 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు రైతుల నుండి కొనుగోలు చేసింది 1,23,993 మెట్రిక్ టన్నులు. ఇందులో దొడ్డు రకం 59,162, సన్న రకం 64,831, 11,196 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. రైతుల ఖాతాలో 145 కోట్లు జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్, టీసీఓ రామ్మోహన్, ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ, రైతులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు. దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహానీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. 11 ఏళ్లు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించి జాతీయ విద్యా విధానం అమలు చేశారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలందించిన బహుముఖ ప్రజ్ఞశాలి అబుల్ కలాం ఆజాద్ అని కీర్తించారు. ఆయన మైనార్టీ వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్లిన వృద్ధురాలు మృతి చెందగా ఆమెపై ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైనట్లు తెలుస్తుంది. ఈ ఘటన నగరంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని హైదరాబాద్ రోడ్లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ వృద్ధురాలు గుండె సంబంధిత వ్యాధితో చేరింది. అయితే ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరగా మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మృతి చెందింది. అయితే ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారం గొలుసు చోరీకి గురైనట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది గొలుసు చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఏ క్షణంనైనా పలిగిపోయి అమ్మ డెత్ అయిపోతుంది, మాట్లాడగా డెత్ అయిపోతుంది. మా ట్రీట్మెంట్ మేము చేస్తాము, స్టెంత్ చేస్తాము, ఇంజోగ్రామ్ చేస్తాము, ఎట్లయినా సరే మేము ట్రీట్మెంట్ చేస్తాము, మేము బాగా కేర్ తీసుకుంటామని చెప్పి మాట్లాడిండు సార్. మేము అమ్మ కోసం చూడడానికి వస్తాము అంటే కూడా మాకు లోపలికి రానిలే సార్. అస్సలే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక్కసారి అమ్మకు పుట్టు పెట్టడానికి పొద్దున తెలిసిండు సార్. 8:30కి ఇడ్లీ పెట్టినాం, మళ్ళీ మధ్యాహ్నం జావ తాపించినాము. అక్క పాలు తాపించింది. డ్రెస్సింగ్ చేసేటప్పుడు పిలిచి అమ్మ బంగారం లేదు అని చెప్పి వీళ్ళ స్టాఫ్కి చెప్తే ఏమోనమ్మా చూడండి అని డ్రామాలు చేయడం మొదలుపెట్టిండ్రు. సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేయండి అంటే ఓపెన్ అయితే లేదని చెప్తుండ్రు సార్. తెలంగాణ యూనివర్సిటీ నియామకాలను హైకోర్టు రద్దు చేసిన వీసీ రిజిస్టర్ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాగౌడ్ మాట్లాడుతూ హైకోర్టు నియామకాలను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించిన వీసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే వీసీ యాదగిరిరావు మౌనం వీడి తీర్పును గౌరవిస్తూ అక్రమ నియామకాలు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ పద్ధతిలో నియామకమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీసీకి విజ్ఞప్తి చేశారు. మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారు ఆ అక్రమ నియామకాలను రద్దు చేయాల్సినటువంటి ఆ యొక్క తీర్పు కాపీని అమలు చేయాల్సినటువంటి వీసీ గారు ఇలా స్పందించడం లేదు. ఆ యొక్క తీర్పు కాపీ మా దగ్గరికి రాలేదని చెప్పేసి సమాచారం చెప్తున్నట్టుగా మాకు తెలిసింది. కాబట్టి ఆ యొక్క తీర్పు కాపీని ఇలా వీసీ గారికి అందించి తక్షణం ఈ యొక్క యూనివర్సిటీ మీద ఉన్నటువంటి అవినీతి మరకలను తుడిచేయాలని, హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును పక్కాగా అమలుపరచాలనే ప్రధానమైనటువంటి డిమాండ్. బీర్కూర్లో హనుమాన్ ఆలయ అభివృద్ధికి దాతలు విరాళం అందజేశారు. తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గల గాంధీ చౌక్ హనుమాన్ ఆలయానికి బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లిపెద్ది చంద్రశేఖర్ 50,000 రూపాయలు, అదేవిధంగా ద్రోణవల్లి కృష్ణారావు 50,000 రూపాయలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు మంగళవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీర్కూర్ మండల కేంద్రంలో గల పురాతన హనుమాన్ ఆలయ గర్భగుడి మరమ్మత్తు, అదేవిధంగా ఇతర పనుల నిమిత్తం గ్రామస్తుల కోరిక మేరకు అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తులు విన్నపం మేరకు ఆలయ అభివృద్ధికి 2 దాతలు కలిసి 1,02,000 రూపాయలను అందించడం అభినందనీయమన్నారు. వారికి, వారి కుటుంబానికి ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సిహెచ్ సాయినాథ్ గుప్తా, ఎం కుమార్ గుప్తా, యాట వీరేశం, గోసం బాబులాల్, మాజీ ఎంపీపీలు ఇండ్ల విజయ్ ప్రకాష్, తిలకేశ్వరి రఘు, సొసైటీ చైర్మన్ ఇంగు రాములు, అవారి గంగారాం, పరమేష్ పంతులు, కోటూరి ప్రవీణ్ గుప్తా, సాలె కిరణ్, లాడేగం గంగాధర్ ఆనంద్, కర్ణకంటి రమేష్ గుప్తా, ఏనుగుపట్ల సాయిలు, మద్నూర్ నర్సింలు, నారం రమేష్, యమ నవీన్, ఎరకల శంకర్ తదితరులు పాల్గొన్నారు. శబరిమల పాదయాత్ర చేసిన బాసర అయ్యప్ప స్వాములకు 2023-2024 మాలిక పురోత్తమ మేల్ శాంతి గురుస్వామి ఆశీర్వాదం ఇచ్చినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అఖిల భారత అయ్యప్ప ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా బాసర్ జ్ఞాన సరస్వతి మందిరం నుంచి శబరి వరకు బంధువుల సునీల్ దత్ గారు ఆధ్వర్యంలో అక్టోబర్ 12 తారీఖు నుంచి నవంబర్ 25 తారీఖు అయిపోయేటట్ట మహాపాదయాత్ర జరగపడను. మహాపాదయాత్ర స్వామిలందరికీ గురుస్వామి గారు సునీల్ దత్ గురుస్వామి గారు అందరికీ అయ్యప్ప స్వామి అమ్మవారి ఆశీస్సుతోటి అంత బాగుండాలని వరకు 45 మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు పాలక్కోడ్ అయ్యప్ప మందిరం వద్ద కృష్ణగిరి జిల్లా సుందరం స్వామి గారు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వస్తూనే మనకు నిత్యావసర సరుకులు దాదాపుగా 3,000-4,000 వరకు నిత్యావసర సరుకులు కూడా మనకు అందివ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాన్స్వాడ మండల కేంద్రంలో మదీనా కాలనీ అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అక్బర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంపించేశారు. ఈ సందర్భంగా అక్బర్ మాట్లాడుతూ మన దేశ మొదటి విద్యా మంత్రి అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని పొగిడారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు కూడా బాగా ఉన్నత చదువులు అభ్యసించి తమ పేరు మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోహెల్ ఖాన్, అబ్దుల్ ఖదర్ తదితరులు పాల్గొన్నారు. अबुल कलाम आज़ाद का पैदाइशी दिन है, आज उनका बर्थडे है। इस मौके पे हम लोग ये बर्थडे प्रोग्राम बनाते, लिहाजा मौलाना अबुल कलाम आज़ाद हिंदुस्तान के पहले वजीर तालीम थे, एजुकेशन के वजीर मिनिस्टर थे। उन्होंने तालीम के वास्ते बहुत जस्तजू अच्छे बिल पास करे, उन्होंने यूनिवर्सिटीज़ के ताल्लुक से आगे एजुकेशन में बढ़ाने के लिए बहुत ताउन करे उन्होंने। लिहाजा आप तमाम तलबा से भी मेरी गुजारिश है, आप मौलाना अबुल कलाम आज़ाद के
नक्शे कदम पे चढ़ते हुए అర్సపల్లి వివేక్ స్కూల్ చాచాజీ జన్మదిన వేడుకల సందర్భంగా విద్యార్థులు విచిత్ర వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నెల 14వ తేదీన చాచాజీ పుట్టినరోజు సందర్భంగా వేడుకలలో భాగంగా అర్సపల్లిలోని వివేక్ స్కూల్లో నిర్వహించిన వెల్ బేబీ షోలో విద్యార్థులు వివిధ విచిత్ర వేషధారణలో అలరించారు. ఇందులో భాగంగా నెహ్రూ, పోలీస్, గాంధీ, డాక్టర్, శివుడు, పార్వతి, దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి, నారదుడు ఇలా మొదలైన ఫ్యాన్సీ డ్రెస్లో చిన్నారులు ఆకట్టుకున్నారు. వీరు అందరూ తమ ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అలరించారు. వీటితో పాటు బాలికల నృత్యం, నా పేరు ఎల్లమ్మ, గడ్డ గమన, రాను బొంబాయికి రాను ఆటపాటలు, ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు చింత అర్జున్, కరెస్పాండెంట్ చింత కిరణ్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీలక్ష్మి మరియు పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. पुंडरीकाक्षाय पूर्णचन्द्रवदनं अण्डजावाहनाय तृणमङ्गलम् देवरूपाय वेदान्तवेद सुमगचित्तकामिकाय शुभगमङ्गलम् रामदासमधुलो तामरसनिवास स्वामी భీమ్గల్ మండలం గోనుగొప్పుల శైవక్షేత్ర హరిహర్ల పుణ్యక్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భీమ్గల్ మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో తెలంగాణలోని క్షవ్యక్షేత్ర హరిహరుల కొలువుతిన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుటకు వేలాది మంది భక్తులతో 3 రోజుల పాటు నిత్య అన్నదానం, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుని కళ్యాణం మరియు శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు రథోత్సవ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని హరిహర్లను దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మారిన ఈ క్షేత్రాన్ని ఏ కోరికలు కోరుకున్నా సంవత్సరంలోపు నెరవేరుతాయని నమ్మకం. ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా శివ పార్వతులు కొలువుదిరినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారు కోరుకున్న కోరికలు తీరగానే మొక్కులు తీర్చుకుంటున్నారు. చెరుకుపల్లి వంశస్థులు మరియు గ్రామ వీడీసీ సభ్యులు, గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఈ హరిహర క్షేత్ర 15వ వారోత్సవాలను అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఈ వారోత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి అంపి వీరణ్య భారతి, చెరుకుపల్లి రవీందర్ రెడ్డి, చెరుకుపల్లి విజేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. గత కొద్ది సంవత్సరాల నుండి చేస్తున్న భజన కార్యక్రమం ఇందూర్ నగరంతో పాటు చుట్టుపక్క జిల్లాలు సైతం భారత్ మాతా భజన మండలి వైపు చూస్తున్నాయని అన్నారు. నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో గల మల్లారం గ్రామ శివార్లో గల లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో నిర్వహించిన భారతమాత భజన పరివార్ సుబ్బన్న ఆధ్వర్యంలో నిర్వహించిన భారతమాత భజన్ పరివార్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భజనలు చేస్తూనే ధర్మాన్ని పాటిస్తున్నామని, భారతమాత భజన మండలి చూపే అపూర్వమైన భజన కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయని వారు తెలిపారు. భారతమాత భజన మండలి సభ్యులందరూ కూడా హిందూ ధర్మం గురించి భజనల రూపంలో మన కుటుంబ వ్యవస్థ, మన సనాతన ధర్మం, ధర్మ పరిరక్షణ కోసం మనమందరం కూడా ముందుండాలన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని భారత్ మాత భజన మండలి భవిష్యత్తులో భజనతో పాటు అనేక హిందూ ధర్మ పరిరక్షణ కోసం వీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా అందరం కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నామని, కానీ సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయవలసిన బాధ్యత మనందరిపై ఎంతైనా ఉందన్నారు. మనమే కాకుండా హిందూ ధర్మం ఎంత ప్రతిష్టమవుతుందో అంతకంటే రెండింతలు ఎక్కువగా మనకు వ్యతిరేక శత్రువులు పనిచేస్తా ఉన్నాయన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ 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 లింగేశ్వరగుట్ట ఆశ్రమాధిపతి పిట్ల కృష్ణ మహారాజ్, నాచారంగుట్ట ఆశ్రమ దీపతులు మధుసూదనంత సరస్వతి, భారత్ మాత భజన పరివార్ సంయోజిక మేఘ బీడే, భారత్ మాత భజన పరివార్ కోశాధికారి పోతు గణేష్, విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకులు పొల్కం గంగా కిషన్ మరియు 800 మంది భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన హిందూ ధర్మము ఎంత పటిష్టమవుతుందో అంతకంటే రెండింతలు స్పీడ్గా మనకు వ్యతిరేక శక్తులు పనిచేస్తా ఉన్నాయి. చూస్తూ ఉన్నాం ఈ రోజులలో పోతా ఉన్నాం. మీరందరూ కూడా ఒక హిందూ ధర్మం గురించి భజన రూపంలో మా నారీ శక్తి ఇదంతా కూడా మామూలుగా కాదు. మీరందరూ కూడా మన కుటుంబ వ్యవస్థ, సనాతన హిందూ ధర్మం,
ధర్మ పరిరక్షణ కోసము మనమందరం కూడా ముందుండాలని, ఎందుకంటే చాలా సమయం ముప్కల్ శివార్లో పాత జాతీయ రహదారిపై పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఎస్ఐ రజనీకాంత్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ తొంగర్ల సురేష్ వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అన్ని రకాల డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలని అన్నారు. రోడ్డు భద్రత గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ గణపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనలు నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీన అనగా గురువారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టాలని రాష్ట్ర బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునివ్వడం జరిగింది. కావున 13వ తేదీన అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలలో ధర్మ పోరాట దీక్షలలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా రాజకీయ నాయకులకు, బీసీ జేఏసీ నేతలకు, బీసీ సంఘాలకు, కుల సంఘాలకు, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. రాష్ట్ర బీసీ జేఏసీ తీసుకున్న నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. ఈ ధర్మ పోరాట దీక్షలో తాము కూడా పాల్గొంటామని అన్నారు. అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇది మన మనుగడ కొరకు చేస్తున్న పోరాటమని, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ విలేకరుల సమావేశంలో నరల సుధాకర్తో పాటు దండి వెంకట్, బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రకాంత్, కోడూరు స్వామి, బసవసాయి, ఆర్టీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. గవర్నర్ గారికి పంపడంతో పాటు మరి ఒక జియో నెంబర్ 9 కూడా విడుదల చేస్తూ స్థానిక సంస్థలకి మరి షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ వాళ్ళ కొద్దిమంది వ్యక్తులు ఇవాళ ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేయడం మూలంగా నిలిచిపోయింది. అదే ఇవాళ మేము ప్రశ్న వేస్తున్నాం. ఇవాళ బీసీ ప్రజల ఇవాళ మెజారిటీ 60% ఉన్న బీసీలుగా ఇవాళ దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో. అదేవిధంగా దానిలో భాగంగా ఇప్పుడు అష్టాదశ పోరాటాలు అనేది జాజుల శ్రీనన్న గారు కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో భాగంగా మొన్న మహనీయుల విగ్రహాల దగ్గర మౌన దీక్ష కార్యక్రమం చేపట్టినాం. రేపు అంటే వచ్చే 13వ తేదీ నాడు ధర్నా చౌక్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు వెళ్లే స్వామి అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులను సిద్ధం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా 200 బస్సులు నడపడం లక్ష్యంగా ఏర్పాటు చేయాలని అధికారులు సర్క్యులర్ జారీ చేసింది. కేరళలోని శబరిమల ఆలయానికి రాష్ట్రం నుంచి ఏటా స్వామి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. వారి సౌకర్యం కోసం ఎక్స్ప్రెస్, డిలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. స్పెషల్ ఎయిర్ టారిఫ్లను ఖరారు చేసింది. తీసుకెళ్లే బస్సు రకం, ప్రయాణ దూరాన్ని బట్టి కిలోమీటర్ వారీగా ఛార్జీలు ఉంటాయి. అదేవిధంగా వెయిటింగ్ ఛార్జ్ గంటకు ₹300 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది. ఉదాహరణకు సూపర్ లగ్జరీ బస్సులో రాను పోను దూరం 3000 కిలోమీటర్లు అనుకుంటే బయలుదేరిన సమయం నుంచి తిరిగి చేరుకునే వరకు 6 రోజులు పడుతుందనుకుంటే వెయిటింగ్ ఛార్జ్, బేస్ ఛార్జ్, పర్మిట్ ఫీజు, జీఎస్టీ వంటివన్నీ కలిపి మొత్తం ₹1,97,962 పడుతోంది. గురుస్వామి పేరుతో బస్సు బుక్ చేస్తే ఒక యాత్రికుడు ఛార్జ్ ₹5,498 మినహాయిస్తారు. అదనంగా కాషన్ డిపాజిట్ ₹10,000 కట్టాలి. తిరిగి వచ్చాక ఆ మొత్తాన్ని వెనక్కి చెల్లిస్తారు. బస్ బుక్ చేసే గురుస్వామికి అయ్యప్ప భక్తులతో కలిసి అదే బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. లగేజ్ అటెండెంట్లు, వంట మాస్టర్లకు సీట్లు లేకుండా ఉచిత ప్రయాణానికి అనుమతించనుంది. భక్తుల సౌకర్యార్థం బస్సులో ఆడియో, వీడియో సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. బస్సులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు పన్ను వసూలు చేస్తాయి. అయితే కేరళ ఈ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో మాత్రం భక్తులే చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది. దొంచెంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి జాతర మహోత్సవంలో భాగంగా రథయాత్ర నిర్వహించారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి జాతరలో భాగంగా దొంచెంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం నుండి రథయాత్ర ప్రారంభమై గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథయాత్ర కొనసాగిందని పురోహితులు కృష్ణస్వామి తెలిపారు. రథంపై ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. మహిళలు స్వామివారికి అడుగడుగున మంగళారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ మహోత్సవంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు ఉన్నారు.
లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథరావు బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనాన్ని సందర్శించారు. బాల్కొండ ముప్కాల్ బాల్కొండ ఫోర్ట్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ఏడాది కాలంలో నిర్వహించిన పనులను ఆయన పరిశీలించారు. లయన్స్ క్లబ్ రాష్ట్ర కార్యదర్శి సుధీర్ బాబు, జిల్లా స్థానిక బాధ్యులు చాకులింగం, జ్ఞానసాగర్ రెడ్డి, గంగాధర్, యాదగిరి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వంశీరెడ్డి, కొమ్ముల నరసయ్య, మేస్టి శ్రీను, మనోహర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు సమాజ సేవలో ఇంకా ముందుండాలని కోరారు. కిసాన్ నగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులను ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్ రావు, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ శ్రీధర్ రెడ్డి డివిజన్ పరిధిలోని 10 పోలీస్ స్టేషన్లకు చెందిన 20 మంది పోలీసులను శాల్వా, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ బాధ్యులు చాకులింగం, జ్ఞానసాగర్ రెడ్డి, సుధీర్ బాబు, గంగాధర్, వంశీరెడ్డి, అంజయ్య డివిజన్ పరిధిలోని అందరూ ఎస్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో నవంబర్ 28, 29 తేదీలలో పీడీఎస్యు నిజామాబాద్ 23వ జిల్లా మహాసభలు ఏర్పాటు చేసినట్లు పీడీఎస్యు నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, చెన్నారపు రాజేశ్వర్లు ప్రకటించారు. నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 ఏళ్లుగా విద్యార్థి సమస్యలపై పోరాడి అనేక విజయాలు సాధించిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు విద్యారంగానికి బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని, విద్యా వ్యతిరేక విధానాలను తీసుకువస్తున్నారని, విద్యలో అశాస్త్రీయంగా అనేక మార్పులు తీసుకువస్తున్నారని, కార్పొరేట్ కాషాయకరణ విద్యను వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మిస్తూ విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి విద్యారంగ సమస్యల చర్చలకై ఆర్మూర్ పట్టణంలో 23వ జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని, జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ కార్తిక్, సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా నాయకులు మనోజ్, నిఖిల్, రాహుల్, నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, ఆర్మూర్ డివిజన్ ఉపాధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి ఉద్యమాలకు ఈరోజు పీడీఎస్యు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నది. ఈ 50 ఏళ్ల కాలంలో సంక్షేమ హాస్టల్స్ కానీ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుంది. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఈరోజు మహాసభల్లో చర్చించడానికి, విద్యారంగ సమస్యలను చర్చించుకొని ఆ ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ మహాసభలు వేదిక కోసం ఈరోజు మేము 23వ జిల్లా మహాసభలు ఆర్మూర్ పట్టణంలో నిర్వహిస్తున్నాము. కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లు యాజమాన్యులు సన్నం, దొడ్డు ధాన్యం అదనంగా తరుగు పేరుతో 4 కిలోలు రైతుల్ని నిండా ముంచే విధానాన్ని వీడనాడాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యాలయంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల ప్రభాకర్, కార్యదర్శి బి దేవారం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతాంగానికి ఇచ్చిన అనేక వాగ్దానాల్లో అన్ని రకాల పంటలకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తానని మాట తప్పి కేవలం సన్నధాన్యానికి బోనస్ కొద్ది మందికి మాత్రమే ఇస్తూ ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వాగ్దానం ఎగనామం పెట్టారని అన్నారు. గత 4-5 సంవత్సరాలుగా ప్రకృతి రైతుని నిండా ముంచుతోంది. నేపథ్యంలోనే గత రబీ, ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాలతో లక్షలాది రూపాయలు నష్టానికి గురైన 1 పైసా కూడా పరిహారం రేవంత్ రెడ్డి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల్లో 3 కిలోల రైస్ మిల్ కు వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సెటిల్మెంట్ పేరుతో మరో 3-4 కిలోలు తరువు తీసుకుంటూ రైతుని నిండా ముంచుతున్నారని, అధికారులు, నిర్వాహకులు కుమ్మక్కై రైతుల్ని నష్టపరుస్తున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ఉపాధ్యక్షులు జి పరమేశ్లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా, తరువు లేకుండా ధాన్యం తీసుకోవాలని, బోనస్ అన్ని పంటలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసే దాడికి రైతాంగం విలువగా పుట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో మనం ఒకసారి చూసుకున్నప్పుడు గత రబీ సీజన్ అట్లాగే ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు అకాల వర్షాలతోని వరి, మొక్కజొన్న, సోయా, పత్తి అనేక పంటలు నిండా మునిగిపోయినాయి, చేతికి రాలేదు. నిన్నగా మొన్న ఏదైతే ఈ వరిని చేతికి వచ్చిన వరి వాళ్ళ నోటికి వచ్చిన వరి ఉగ్గిపల్లినట్లుగా ముద్దయింది.
కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నగరంలోని 10వ డివిజన్ అర్సపల్లిలో గల మంగమ్మ కాలనీలో మాజీ కార్పొరేటర్ ముచ్కూరి లావణ్య నవీన్ ఆధ్వర్యంలో మున్సిపల్ నిధులతో 2 కల్వర్ట్స్కు మరియు 200 మీటర్ల డ్రైనేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో మోతెబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్ రావు శిబిరాన్ని సందర్శించారు. లయన్స్ క్లబ్ బాధ్యులు చాకులింగం, దినేష్ పటేల్, జ్ఞానసాగర్ రెడ్డి, వంశీరెడ్డి, సునీల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని కూడా ఈ నెలను డయాబెటిక్ మంత్ గా డిక్లేర్ చేసుకొని చాలా ప్రజల్లో అవగాహన పెంచేసి వారి కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ పాల్కొండ లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్కొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్కొండ ఫోర్టు, ముక్కల్ ఈ 3 క్లబ్బులు కూడా చాలా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. ఈ ప్రాంతంలో విస్తృతంగా సామాన్య ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్న అన్నదాన కార్యక్రమాలే కానీ కంటి శస్త్రచికిత్స. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి శబరిమలైకి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప మాలాదారులకు బాల్కొండ మండలం కిసాన్ నగర్లో అయ్యప్ప భక్తుడు మల్లెపూల శ్రీనివాస్ గౌడ్ అన్నదానం భిక్ష ఏర్పాటు చేశారు. నిర్మల్ నుండి 15వసారి అయ్యప్ప స్వాములు సుమారు 50 మంది పాదయాత్రగా బయలుదేరారు. 1500 కిలోమీటర్లు 42 రోజుల్లో పూర్తి చేస్తాము స్వామి. ఇలా ప్రతి ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న స్వామి మమ్మల్ని స్వాగతించి ఆ స్వామి మాకు అన్నదానం ఏర్పాటు చేస్తారు స్వామి. ఆ స్వామి వల్ల ఇలా మేము కొనసాగుతూ. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,26,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,000గా ఉంది. 1 కేజీ వెండి ధర 1,63,500గా ఉంది. 10 గ్రాముల వెండి ధర 1,635కు చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ కవి రచయిత అందశ్రీ అకాల మరణం యావత్ తెలంగాణకు తీరని లోటు. అందశ్రీని కోల్పోవడం నాకు వ్యక్తిగతంగా తీరని లోటని కొనియాడిన సీఎం రేవంత్ రెడ్డి. అంతిమ యాత్రలో పాల్గొని పాడి మోసిన సీఎం, పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత. ఆసిఫాబాద్లో 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు. జూబ్లీ హిల్స్లో ఓటేసేందుకు బద్దకిస్తున్న ఓటర్లు. ఉదయం 11 గంటల వరకు 20.76% నమోదు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎంపీ అరవింద్ ఫైర్. ఆయన చేసినంత కరప్షన్ క్యాబినెట్ లో ఎవరు చేయలేదు. జగిత్యాలలో మీడియాతో ఎంపీ అరవింద్ ఆరోపణ. నిజామాబాద్ నియోజకవర్గంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని వారు సీఎంఆర్ఎఫ్ సద్వినియోగించుకోవాలి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపించేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. భూభారతి ఎస్ఐఆర్ అమలు తీరుపై సమీక్ష. బోధన్ మండలంలోని చిన్న మావంది కొనుగోలు కేంద్రం పరిశీలన. తమిళనాడులోని రాయ్కొట్టాయికి చేరిన నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప భక్తుల మహాపాదయాత్ర. 31 రోజు 909 కిలోమీటర్లు పూర్తయిందని భక్తులు వెల్లడి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లలో ఘనంగా మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్లు, ఉన్నతాధికారులు. శబరిమలకు అద్దె పద్ధతిలో ఆర్టీసీ బస్సులు 200 బస్సులు నడిపేందుకు నిర్ణయం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష స్వీకరణ కార్యక్రమం. పెద్ద ఎత్తున హాజరైన పీఠాధిపతులు, భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.